నమస్తే అండి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం లలితా సహస్రనామాల్లోని కొన్ని నామాల యొక్క ప్రాధాన్యత, వాటిని చదువుకోవడం వలన మనకు కలిగినటువంటి ఉపయోగం, దీని గురించి తెలుసుకుందామండి. అంటే లలితా సహస్రనామాలు మొత్తం చదవడం వచ్చిన వారికి ఇంకా తిరుగులేదండి, అన్నీ చదువుకుంటారు. కానీ కొంతమంది చదవడం కష్టంగా ఉంటుంది, అంటే తక్కువ చదువు ఉన్నా చదవలేరు. కాబట్టి కొన్ని నామాలని చదువుకున్నట్లయితే కూడా చాలా మంచి ఫలితం కలుగుతుందండి. అవి ఏంటి అనేది తెలుసుకుందామండి. 1000 నామాల తల్లి, 1000 రూపాల తల్లి అండి. అంటే సహస్రం అంటేనే 1000 అండి. 1000 నామాలు, 1000 రూపాలు కలిగినటువంటి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపమే శ్రీ లలితామాత అండి. అమ్మని పిలవగానే పలికేటటువంటి దైవం అండి. లలితా సహస్రనామం ఎక్కడైతే చదువుతారో ఆ చుట్టూ వాతావరణం కూడా అంతా ఒక మంచి శక్తి వస్తుందండి. ఈరోజు మనం కొన్ని నామాలని, అంటే అన్నీ చదువుకుంటే సరే, లేదంటే కొన్ని నామాలని ప్రతిరోజు చదువుకోవడం వలన మనకున్నటువంటి, అంటే పూర్వజన్మ నుంచి వచ్చిన పాపాలు, తర్వాత అనారోగ్యాలు పోయి భాగ్యం అభివృద్ధి చెంది అపమృత్యు దోషాలు పోయేటటువంటి నామాలు ఉన్నాయండి. వాటి గురించి తెలుసుకుందాం. సంగీతాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం. శ్రీ లలితాదేవ్యై నమః. ఈ లలితా సహస్రనామాలలో భవదా వసుదా వృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్య తులవాతుల జరద్వాంత రవిప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక. ఈ నామాలని చదువుకున్నట్లయితే మనకి చాలా రకాలైన దోషాలన్నీ పోయి చాలా రకాలైన మంచి జరుగుతుందండి. వీటి యొక్క వివరణ తెలుసుకుందాం. భవదా వసుదా వృష్టి పాపారణ్య దవానల. భవదా వసుదా వృష్టి అంటే అండి, ఈ సంసారం అనేటటువంటి, అంటే సముద్రాన్నైనా ఈదవచ్చు కానీ సంసారాన్ని ఈదలేము అని అంటారండి. అంటే ఈ సంసారం అనేటటువంటి నిప్పులో పడి కొట్టుకునేటటువంటి, అడవిలో పడి కొట్టుకునే నిప్పుని దహించేటటువంటి, శమింపచేసేటటువంటి తల్లి, సకల భోగాన్ని, భాగ్యాన్ని, మోక్షాన్ని ప్రసాదించే తల్లి. అంటే కొంతమంది దేవతలను ఆరాధిస్తే భోగం ఇస్తారండి, కొంతమందిని ఆరాధిస్తే మోక్షాన్ని ఇస్తారు. కానీ లలితామాత భోగాన్ని, మోక్షాన్ని రెండిటినీ కలుగచేసేటటువంటి తల్లి. భవదా వసుదా వృష్టి పాపారణ్య దవానల అంటే మన పాపాలన్నింటినీ, అంటే ఇప్పుడు మనకి పూర్వజన్మలో, తర్వాత ఈ జన్మలో మన పెద్దల నుంచి తెలిసి తెలియక చేసేటటువంటి వచ్చే పాపాలన్నిటినీ పోగొట్టేటటువంటి తల్లి. అంటే అమ్మ నీ పాదాలే నాకు దిక్కు అని అమ్మ పాదాలని పట్టుకుని మన ఆర్తితో వేడుకుంటే పాపాలన్నిటినీ పోగొట్టేటటువంటి తల్లి. భవదా వసుదా వృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్య తూలవాతూల జరద్వాంత రవిప్రభ. దౌర్భాగ్య తూలవాతూల అంటే అండి, మన చెడు కర్మలన్నిటినీ తీసేసేటటువంటి తల్లి అని. జరద్వాంత రవిప్రభ అంటే ముసలితనాన్ని, చీకటిని పారద్రోలేటటువంటి తల్లి. అంటే మనకి వార్ధక్యం రాదు అని కాదండి, ఉన్నంత వరకు కూడా ఆరోగ్యవంతంగా మనల్ని మంచి పటుత్వంగా కాపాడగలిగినటువంటి తల్లి అని. జరద్వాంత రవిప్రభ. భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన అంటే భాగ్యాన్ని ప్రసాదించేటటువంటి తల్లి. భక్త చిత్తకేకి ఘనాఘన అంటేనండి, అమ్మ నీవే దిక్కు అని ఆర్తితో అమ్మను మనస్ఫూర్తిగా మనం వేడుకున్నట్లయితే, అమ్మకు శరణాగతి చెప్పినట్లయితే, నేను నిరంతరం నీ వెంటే ఉండి నీడలాగా నిన్ను వెన్నంటి ఉంటాను అని చెప్పి మనల్ని సంరక్షించేటటువంటి తల్లి అని. భవదా వసుదా వృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్య తులవాతూల జరద్వాంత రవిప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక అండి. అంటే రోగపర్వత దంభోళి మహారోగాలను సైతం
తీసేసేటటువంటి, నయం చేసేటటువంటి తల్లి అని. మృత్యుదారు కుఠారిక అంటే మృత్యు అనే కట్టెను తెగనరికేటటువంటి తల్లి. అంటే అర్థం ఏంటంటేనండి, మనకి అపమృత్యు, ప్రతి మనిషికి కొంత ఆయుర్దాయం ఉంటుందండి. కానీ మనకి వంశపారంపర్యంగా కానీ పుట్టినటువంటి గడియల్ని బట్టి కానీ కొన్ని మధ్యలో గండాలు, అపమృత్యు దోషాలు వస్తాయండి. అలాంటి దోషాలను కలగకుండా సహజ మరణాన్ని కలిగించేటటువంటి తల్లి అని. ఈ నామాలని కనుక మనం ప్రతిరోజు స్మరించుకున్నట్లయితే, చదువుకున్నట్లయితే మనకి పూర్వజన్మ నుంచి వచ్చే దోషాలు పోతాయి, సకల అనారోగ్యాలు పోతాయి, భోగం మోక్షం రెండూ కలుగుతాయి. తర్వాత అపమృత్యు దోషాల నుండి నివారణ కలుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా, అంటే కుటుంబంలో ప్రతి ఒక్కరికి కొన్ని సమస్యలు ఉంటాయండి. ముఖ్యంగా ఆరోగ్యము, తర్వాత ఐశ్వర్యం ప్రతి ఒక్కరికి అవసరం. అందువలన అంతేకాకుండా ప్రతి మనిషి మోక్షాన్ని కూడా కోరుకోవాలండి. ఈ 4 అంటే మొత్తం చదవడం వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేదు. లేని వారు ప్రతిరోజు ఈ 4 నామాలనైనా చదవండి. అంటే బాగా ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా, మనం తట్టుకోలేనటువంటి సమస్యలు ఉన్నా ఈ నామాలని చదువుకుంటూ 9 సార్లు చదువుకొని, కుంకుమ పట్టుకొని చదువుకొని బొట్టు పెట్టుకోవడం, లేదంటే మంచినీళ్ళు గ్లాసులో పట్టుకొని చదువుకున్న తర్వాత ఈ మంచినీళ్ళని తాగడం, లేదంటే పిల్లలకి తాగించడం, ఇలా చేసినట్లయితే కూడా చాలా మంచి ఫలితం ఉంటుందండి. తర్వాత శుక్రవారం రోజు ఉందనుకోండి, రోజు చేసుకుంటే సరే, మనం చేసుకోలేకపోయినా శుక్రవారం లలితాదేవి అమ్మవారి ఫోటో పెట్టుకొని ప్రతి పూజా మందిరంలో లలితామాత ఫోటో పెట్టుకోవాలండి. ఆ అమ్మని రోజు చూస్తేనే మనకి చాలా మంచి శక్తి వస్తుంది. మనలో దోషాలన్నింటినీ అమ్మ తీసుకుంటుంది. కాబట్టి శుక్రవారం రోజు ఆవునేతితో దీపం వెలిగించి వినాయకుడికి కొంచెం లఘువుగా పూజ చేసి అమ్మవారి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఈ నామాలను చదువుకొని 9 సార్లు చదువుకొని వడపప్పు పానకం నైవేద్యం పెట్టి కుటుంబ సభ్యులందరూ అది ప్రసాదంగా తీసుకున్నా కూడా మనకు చాలా మంచి జరుగుతుందండి. ఒకవేళ అంటే ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, లేదంటే ఒక్కొక్కళ్ళకి ఇంట్లో ఎప్పుడు ఎవరికో ఒకళ్ళకి దెబ్బలు తగలటం, పడటం, రక్తం కళ్ళ చూడడం ఇలా జరుగుతూ ఉంటుందండి. అలాంటి వారైతే అలా జరిగేటప్పుడు 41 రోజులు ప్రతిరోజు శుక్రవారం మొదలుపెట్టి ప్రతిరోజు ఇలా అమ్మను పూజించుకొని ఒక 9 సార్లు చదువుకుంటూ ఉంటే కూడా మంచి ఫలితం కలుగుతుందండి. అందరికీ కూడా ఈ శ్రీ లలితామాత కరుణా కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.